హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఇప్పుడు మధ్యాహ్నం కాదు, పొద్దున్న కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ అనాలా, గుడ్ మార్నింగ్ అనాలా కూడా తెలియదు. అందుకని నేను పప్పు మామిడికాయ వండుతున్నాను. చూడండి, మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి నాకు. మామిడికాయ చూస్తే నోరు ఊరిపోద్ది కదండి. చూడండి, ముక్కలు తీసుకొని పప్పులో వేయకుండా మామిడికాయ ముక్కలు తీసుకొని ఉప్పు కారం వేసుకొని, ఇదిగోండి ఉప్పు కారం సరిగ్గా కనపడతలేదు మీకు, ఇదిగోండి ఉప్పు కారం వేసుకొని ఇదిగోండి కారం, ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని, మన చిన్నప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్తాం కదండి, ఇలాగే తినేవాళ్ళం మేము. నారింజకాయ బద్దలో చెక్కలు కోసుకొని అలాగే ఉప్పు కారం పెట్టుకు తినేవాళ్ళం. ఈ వర్షాకాలంలో అయితే తెగ దొరుకుతాయండి. ఇవి స్కూల్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం, జాంకాయ కొనుక్కోవడం, లేకపోతే నారింజకాయ కొనుక్కోవడం, లేకపోతే ఇలాంటి మామిడికాయ ముక్కలు కొనుక్కొని తింటాం. ఉప్పు కారం వేసుకొని తింటే అండి నిన్న పచ్చడి పెట్టాను, ఆవకాయ పచ్చడి. 2 కాయలు దాచుకున్నాను, ఒకటి పప్పులో వేద్దామని. కానీ ఇప్పుడే నోరు ఊరిపోతుందండి నాకు. అందుకు ఉప్పు కారం వేసుకొని, అదిగోండి కారం ఉప్పు మొత్తం 2 ఇందులో వేసాను. ఇదిగోండి, సరే ఎంత బాగుందో. తింటారండి మీరు కూడా? తింటారా? కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇష్టమైన వాళ్ళే తింటారండి ఇవి. మళ్ళీ ఈ రోజులు రావు కదండి, మామిడికాయ కావాలండి గమ్మున దొరకట్లే మనకి. మళ్ళీ వేసవికాలం వస్తే కానీ మనకు దొరకదు. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా చెప్పండి. పప్పు మామిడికాయ వండుతున్నానండి నేను ఇప్పుడు. పప్పు వండుతున్నాను, మామిడికాయ ముక్కలు సిద్ధం చేశాను. పప్పు వండిన తర్వాత మీకు చూపిస్తా ఏమండి. ఈలోపు కొన్ని ముక్కలు నేను తీస్తా. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.